ఈరోజైతే నేను చేను దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడైతే దేవుడిని అయితే పెడుతున్నాను. ఇక్కడ చూడండి 3 దేవుళ్ళని అయితే పెట్టేశాను. మట్టితోనే చేసి పసుపు కుంకుమ అయితే వేయమన్నారు. అలాగే పూలు కూడా పెట్టమన్నారు. అన్నీ ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాను. ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాను. తర్వాత కుంకుమ అయితే వేసుకుంటున్నాను. ఎక్కువైతే తీసుకొచ్చాను, అందుకనేసి మళ్ళీ అయితే చల్లుకుంటున్నాను పైన కూడా. ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం అయితే ఈ పూజ చేస్తున్నాను అనమాట. నాకు ఇంతవరకు అయితే ఎప్పుడూ చేయలేదు. చూడండి, ఫస్ట్ టైం నా చేత్తో నేనే పూజ చేసి విత్తనాలు కూడా నా చేత్తోనే నేనే ఫస్ట్ చల్లానమాట. మళ్ళీ అయితే మా నాన్న చల్లాడు. ఇక్కడ కుంకుమ అయితే వేసుకున్నాను. పువ్వులు కూడా తీసుకొచ్చుకున్నాను. పువ్వులు కూడా పెట్టమన్నారు. బియ్యం అయితే వాటర్లో అయితే నానబెట్టేసాను ముందే. అవి కూడా తీసుకొచ్చాను. అవి నానబియ్యం అనమాట. అవి కూడా పెట్టమన్నారు. ఇక్కడ పూలు అయితే పెడుతున్నాను. చూడండి, పూలు అయితే ఎక్కువ తేలేదు, కొద్దిగానే తెచ్చాను. బియ్యం కొంచెం ఎక్కువే తెచ్చాను. బియ్యంలో అయితే బెల్లం కూడా కలిపి పెట్టమన్నారు. అందుకనేసి అయితే తీసుకొచ్చాను. కడ్డీలు కూడా తీసుకొచ్చాను. కడ్డీలు లాస్ట్లో అయితే వెలిగించమన్నారు. అందుకనేసి టెంకాయ అయితే కొట్టరంట. నాకు తెలియదు, మీకు కానీ తెలుసుంటే కామెంట్ చేయండి. ఇక్కడ టెంకాయ మాత్రం కొట్టలేదన్నమాట. ఇప్పుడు పూలు అయిపోయిన తర్వాత అయితే ఆకులు అయితే తీసుకుంటున్నాను. బియ్యము అవి పెట్టడానికి దక్షిణ కూడా పెట్టమన్నారు. అందుకనేసి అయితే అన్నీ తీసుకుంటా ఉన్నాను. చూడండి, ఇప్పుడైతే ఆకులు తీసుకొని అయితే పెడుతున్నాను. ఫస్ట్ అయితే కింద పెట్టాను. కింద పెడితే లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అవి కొంచెము నీళ్ళ వల్ల అయితే లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ పైన పెట్టమని చెప్పింది మా అమ్మ అయితే. అందుకనేసి అయితే నీళ్ళలో పోకుండా పైన పెట్టేశాను. ఇప్పుడైతే ఇక్కడ పైన పెట్టాను. చూడండి, అప్పటికే వర్షం వస్తూ ఉంది, అయినా కూడా మేము అట్లే చేసేసాము పూజ అయితే. ఇప్పుడైతే ఆకు ఒక్క దక్షిణ అయితే పెట్టమన్నారు. అందుకనేసి అవి కూడా పైన పెడుతున్నాను. చూడండి, ఇప్పుడు మొత్తం అయితే అయిపోయింది. ఇంకా కడ్డీలు అయితే వెలిగించమన్నారు. కడ్డీలు అయితే మా నాన్న అయితే ఒక సైడ్ ఉన్నాడు, ఎరువు అయితే వేస్తున్నాడు అనమాట. చూడండి, ఇక్కడ ఇది మొత్తం దున్నిచ్చేశారు. చుట్టూ అయితే కట్టెలు వేశారు. మా నాన్న అయితే ఇదేదో చేస్తూ ఉన్నాడనమాట. నాకైతే తెలియదు. తను వచ్చిన తర్వాత అయితే మేము ఇంకా కడ్డీలు అయితే వెలిగించి పూజ కంప్లీట్ చేసుకుంటాము. అందుకనేసి అయితే వస్తాడు ఇప్పుడైతే. ఇదైతే నారు వేసేదానికి. ఇక్కడ పూజ అయితే పెట్టేశాము. ఇప్పుడైతే కడ్డీలు అయితే వెలిగిస్తున్నాను. చూడండి, కడ్డీలు అయితే వెలిగించేసాను. ఇప్పుడైతే మా అమ్మ అయితే ఒక్క తక్కువ ఉందనేసి అయితే పెడుతుంది. నేను దాన్ని సరిగ్గా పెట్టేశాను. కవర్లో అయితే ఉండిపోయిందనమాట. అందుకు ఇప్పుడు మొత్తం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నారు అయితే అవి తీసుకొచ్చారు కదా, వడ్లు అయితే తీసుకొచ్చాను కదా, మొలకలు వచ్చినటివి. అవి అయితే చల్లమని చెప్పారు. ఫస్ట్ నువ్వే కదా పూజ చేసిందని, అందుకనేసి అయితే నేను ఇక్కడ చల్లుతూ ఉన్నాను. చూడండి, ఇది మా అమ్మ తీసిందనమాట. మా అమ్మకైతే చేత కాదు, అందుకనేసి అయితే దూరంగా నిలబడింది. తన చేత అయితే కాలేదు, దూరంగా ఉండి అయితే తీస్తుంది. నేనైతే వాటర్లో పడిపోతుంది ఫోను, నువ్వు పట్టుకోలేవని చెప్తున్నాను. చూడండి ఎలా చల్లుతున్నాను, నాకైతే రాదు. ఫస్ట్ టైం అయితే చల్లుతున్నాను చెప్పాను కదా, అందుకనేసి అయితే చుట్టూ చల్లమనింది. అందుకని కొద్దిగా వచ్చినట్లే అలానే చల్లేసేయి, మళ్ళీ తర్వాత అయితే మీ నాన్న చల్లుతాడు అని చెప్తుంది. అందుకని అయితే ఇలా వేస్తూ ఉన్నాను నేనైతే. చూడండి, చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడైతే కుదిరింది. నా చేతులతో ఈ పూజ చేయడం అయితే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకనేసి అయితే వద్దన్నారు, కానీ నేనే వెళ్ళాను. ఇప్పుడైతే వేసేసాను. తర్వాత అయితే మా నాన్న అయితే వేస్తాడు ఇంకా మిగిలిందంతా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే.
మీరు కూడా ఇలానే చేస్తారేమో కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.